హాయ్ గ్యాస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే గండికోటలో ఉన్నామన్నమాట. సో గండికోటలో ఒక స్పెషల్ టెంపుల్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. అదే మాధవరాయ స్వామి దేవస్థానం. సో ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి 16th సెంచరీ నాటిది. అలాగే ఈ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా ద్రావిడియన్ స్టైల్లో అయితే ఉంటుంది. అలాగే మీరు గమనించొచ్చి విగ్రహాలకి ముక్కులు చెవులు కొట్టేయడం ఉంటుంది, అంటే డ్యామేజ్ చేశారన్నమాట. సో విజయనగరం సామ్రాజ్యం తర్వాత ఈ గోల్కొండ సుల్తాన్లు ముస్లింలు వీటిని పాలించారు. సో వాళ్ళు ఏంటంటే ఈ గుడి ప్రాముఖ్యతని తగ్గించడానికి, అలాగే పూజలు ఆపేయడానికి విగ్రహాలకి ముక్కులు చెవులు లాంటివి ధ్వంసం చేయడం అయితే చేశారు. సో ఎందుకంటే మన ఆగమన శాస్త్రం ప్రకారం ధ్వంసం అయిన విగ్రహాలకు పూజలు అయితే చేయకూడదు. అలాగే ఈ గర్భగుడి విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అప్పట్లో ఎంత బాగా కట్టారు అన్నట్టుగా మీకు ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఈ ప్రజెంట్ అయితే ఈ గర్భగుడిలో విగ్రహం అయితే లేదు. అప్పుడు ఏంటంటే ముస్లిం రాజుల వల్ల సో ఈ విగ్రహానికి డ్యామేజ్ చేస్తారనేసి ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి మైదుకూరికి తరలించినట్టు చరిత్ర అయితే ఉంది. సో మీరు ఇప్పుడు మైదుకూరికి వెళ్ళినా కూడా అక్కడ విగ్రహాన్ని అయితే మీరు చూడొచ్చు. యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు, డైరెక్ట్ వెళ్ళొచ్చు. సో ఇప్పటికీ పూజలు అయితే అక్కడ ఇంకా జరుగుతున్నాయి. అలాగే ఈ గర్భగుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్కి అయితే ఇది మంచి షూటింగ్ లొకేషన్. ఈ వెడ్డింగ్ షూట్ లాంటి మ్యాక్సిమం ఇక్కడే చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదనమాట ఈరోజు మ్యాటర్. సో అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.